యేసుని నమ్ముకుంటే స్వర్గానికి పోతావు, నమ్మకపోతే నరకానికి పోతావు, ఈ విధమైనటువంటి ఆశా భయాలని ప్రలోభాలని కలిగిస్తూ నిరక్షరాస్యులని అమాయకులని టార్గెట్గా చేసుకుని విస్తరిస్తున్నది క్రైస్తవ మతం తప్ప అందులో ఎంత మాత్రమో కూడా వీళ్ళు నమ్మే విశ్వాసాల్లో సత్యం లేదు బైబిల్లో అనే విషయం ఒక నిష్ఠుర సత్యం, అందరూ అంగీకరించవలసిన సత్యం ఇది. క్రైస్తవ ప్రచారకులు ప్రవచనాల పేరుతో చూపిస్తున్న ఆ వాక్యాల కథాకమామేషు మచ్చుకు కొన్ని చూద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో కొన్ని 30-40 వాక్యాలు చూపిస్తారని చెప్పా కదా, అందులో కొన్ని మీకు ఎగ్జాంపుల్గా ఎలాంటి వాక్యాలు చూపిస్తారో వాటి యొక్క అర్థం ఏంటో నేను మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే మనకి ఇప్పుడు టైము సరిపోదు కనుక ఈ భాగం గురించి మనం వచ్చే వారం విపులంగా పరిశీలిద్దాం. నమస్కారం.